ఈ ప్రధాన ఘట్టంతో పూజ్య మాస్టర్ గారి మనసులోని ప్రశ్నలు, సందేహాలు ఆకస్మికంగా, అనూహ్యంగా సమాధానపడిన నేపథ్యంలో వారు కనుగొన్న సత్యాలన్నీ సరివేనివి అవునా కాదా అని నిర్ధారించుకోవాలన్న ఉద్దేశంతో పూజ్య మాస్టర్ గారు ఎన్నో తత్వగ్రంథాలు పఠించారు. ఆయా గ్రంథాలలోని విషయాలన్నీ సరిగ్గా వీరికి తోచిన సత్యాలు, సిద్ధాంతాలనే పోలి ఉండి వీరు అన్వేషించి తెలుసుకున్న నిజాలన్నీ 100కి 100 పాళ్ళు సరి అయినవేనని ధృవీకరించుకోవడం జరిగింది. సైద్ధాంతికంగా సృష్టి రహస్యం సంపూర్ణంగా పూజ్య మాస్టర్ గారికి అవగతమైంది. అయితే అది వారికి అనుభవంలోకి రావాలన్నదే వారి తదుపరి అంశం. అందుకై మరలా వీరి ప్రయత్నం ఆరంభమైంది. శారీరకంగా, మానసికంగా తనకు తాను తగు శిక్షణను పొంది పరమార్థాన్ని సాధించాలన్నదే మాస్టర్ గారి లక్ష్యం. సమాధానపడిన ప్రశ్నలన్నీ వీరికి సమన్వయపడాలి, అనుభూతిలోకి రావాలి, అనుభవపూర్వకంగా తత్వరహస్యాన్ని సాధించాలి. ఇది వారి విధానంలో ఉండేది. ఒంగోలులో వీరికి కలిగిన అనుభూతిని తిరిగి మరల పొందాలనే యత్నంతో, స్వయం కృషితో, సాధనతో సత్యం యొక్క అనుభవాన్ని సాధించే యత్నం మొదలైంది. అయితే వారికి ఆ సమయంలో దైవం ఉన్నాడా లేడా అన్న అంశం పూర్తిగా అప్రస్తుతం అనిపించింది. సృష్టితత్వాన్ని అవగతం చేసుకుని జనన మరణాలను అతిక్రమించి దుఃఖరాహిత్యాన్ని పొందాలనే సంకల్పంతో వారు అత్యంత కఠినమైన సాధనలకు ఉపక్రమించారు. మొదటగా ఆయనకు శరీరము, మనస్సులపై నియంత్రణ సాధించనిదే లక్ష్యసిద్ధి సాధ్యపడదని తోచి తమ సాధనలో భాగంగా శరీరానికి ప్రాథమిక అవసరాలైన ఆహారము, నిద్రలను జయింప నిశ్చయించారు. ఎన్నో రోజులు నీరు త్రాగకుండా కేవలం ఘన పదార్థాలను మాత్రమే సేవిస్తూ గడిపారు. కొన్ని రోజులు కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ గడిపారు. నిరాహారిగా కూడా ఎన్నో రోజులు ఉండేవారు. మలమూత్ర విసర్జనలు కూడా చేయకుండా ఎంతో కాలం శరీరాన్ని నియంత్రించుకోగలిగారు. ఆహారము, నీరు, నిద్ర, మలమూత్ర విసర్జన వంటి అతి ముఖ్యమైన శారీరక అవసరాలను కూడా తీర్చుకోకుండా మనిషి ఎంతకాలం జీవించి ఉండే అవకాశం ఉందో అంతకు 3 రెట్ల కాలం వారు ఆ ప్రాథమిక అవసరాలను నెరవేర్చుకోకుండా గడిపేవారు. ఈ సాధనా సమయంలో వారి శరీరము, మనస్సు ఎప్పుడైనా ప్రతికూలిస్తే ఆ తప్పిదానికి వారు విధించుకునే శిక్షలు చాలా తీవ్రంగా ఉండేవి. బయటకు వెళ్ళాలని, రోడ్డుపై సరదాగా గడపాలని అనిపిస్తే రోజుల తరబడి ఇంటి గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోయేవారు. బయటకు వెళ్ళేందుకు బద్ధకంగా అనిపిస్తే గంటల తరబడి రోడ్డుపై నడుస్తూనే ఉండేవారు. నడిచి నడిచి కాళ్ళు వాచి ఇక నడవలేక అడుగులు తడబడి క్రింద పడిపోయే పరిస్థితి వచ్చే వరకు అలానే నడుస్తుండేవారు. ఒకే చోట ఆసనంపై కదలకుండా రోజుల తడబడి కూర్చుని గడిపేవారు. వాక్కును నియంత్రించే యత్నంలో ఎన్ని గంటలైనా మాట్లాడుతూ ఉండేవారు. ఎంతకాలమైనా మౌనంగా ఉండటం చేసేవారు. దీర్ఘకాలం స్థిరాసనంలో కూర్చుని ఆసన సిద్ధిని సాధించే యత్నం చేసేవారు. పూజ్య మాస్టర్ గారి అన్నగారైన వేదవ్యాస గారు రాజమండ్రిలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసే కాలంలో పూజ్య మాస్టర్ గారు వారింట్లో కొన్నాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా వీరి సాధనను కొనసాగించేవారు. ఆ రోజుల్లో తరచూ గోదావరి నదికి వెళ్ళి అక్కడ నుండి బోట్లో పాపికొండల వరకు వెళ్ళేవారు. అక్కడ బోటు దిగి ఆ కొండల్లో, గుహల్లో 3-4 రోజులు ధ్యానంలో గడిపి వచ్చేవారు. బోటువాడితో మళ్ళీ 4 రోజులకు తిరిగి అదే ప్రదేశానికి రమ్మని, తనను మళ్ళీ బోట్లో ఊరి వద్ద నది ఒడ్డుకు చేర్చమని చెప్పి తాను కొండ కోణంలోకి సాగిపోయేవారు. పూజ్య మాస్టర్ గారు ఒంగోలు శర్మ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడే వీరి సత్యాన్వేషణ ఫలించింది. కానీ రెండవ అన్నయ్య గారైన వేదవ్యాస గారు పూజ్య మాస్టర్ గారితో, నీకంత వైరాగ్యం ఉంటే ఐఏఎస్ తెచ్చుకుని వదిలేసే, అది సమర్థత అనిపించుకుంటుంది అన్న సవాలుపై 1961లో శర్మ కాలేజీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అప్పుడు
అన్నగారైన వేదవ్యాస గారు హైదరాబాదులో ఉద్యోగరీత్యా ఉండగా వారింట్లో మేడ పైగదిలో ఉండి చదువుకుని 3 నెలల్లో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయంలో వారు 1962లో వివేకవర్ధిని జూనియర్ కళాశాలలో నైట్ కాలేజీలో ఉద్యోగం చేస్తూ పగలు అఫ్జల్గంజ్లోని గ్రంథాలయంలో ఐఏఎస్ పరీక్ష కోసం చదువుకునేవారు. పూజ్య మాస్టర్ గారి ఈ పట్టుదల, లక్ష్యం పట్ల అకుంఠిత దీక్ష నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వరించి వచ్చిన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలివేసి సకల భోగాలను వదిలేసిన సిద్ధార్థునిలా అన్నయ్య చదవమన్నారు, చదివాను, సాధించాను, అంతే అని చెప్పి తర్వాత లెక్చరర్గానే కొనసాగారు. నిరంతరం కొనసాగుతున్న వారి సాధనా క్రమంలో ఆ రోజుల్లో వారు విచిత్రమైన మానసిక అనుభూతులకు లోనవుతుండేవారు. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు ఊరి బయటకు నడుస్తూ ఒక మైదాన ప్రదేశంలోని పచ్చిక బయలులో కూర్చున్నారు. వారు కూర్చున్న ప్రదేశానికి సమీపంలోని దేవాలయానికి కొందరు భక్తులు వచ్చి దేవుని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ గంటలు కొడుతూ కనిపించారు. పచ్చగడ్డిలో కూర్చుని ఉన్న భరద్వాజ మాస్టర్ గారి ఎదురుగా గడ్డిలో ఒక పొడవైన గడ్డిపోచ గాలిలో అటు ఇటు ఊగుతూ ఉన్నది. వారు దానివైపే తదేకంగా చూస్తూ ఉంటే వారి మనసులో వింత ఆలోచనలు మెరిశాయి. ప్రజలంతా దేవాలయాలకు వెళ్ళి తమ కష్టసుఖాలను దేవునికి మొరపెట్టుకుంటున్నారు. దేవుడనేవాడే ఉంటే వారు ఆయన ద్వారా తమ కష్టాలను నివారించుకుంటారు. అయితే మనవలే భూమిపై జన్మించి కాలక్రమేణా పెరిగి పెద్దదవుతున్న ప్రాణమున్న ఈ గడ్డిపోచ మానసిక స్థితి ఎలా ఉంటుంది? దీనికి కూడా కష్టం, సుఖం, సంతోషం, దుఃఖం వంటి అనుభూతులు ఉన్నాయా అని ఆలోచిస్తున్న భరద్వాజ మాస్టర్ గారు ఆ గడ్డిపోచ చైతన్యంతో తాదాత్మ్యం చెందారు. శాఖలు శాఖలుగా పచ్చదనంతో ఆ పరిసరమంతా వ్యాప్తి చెందిన ఆ గడ్డిపోచ చైతన్యంతో మమేకమై దేహస్ఫురణ లేని స్థితిలో వారు ఉండిపోయారు. అటు తర్వాత వారికి సృష్టిలోని జడ పదార్థాలు, చైతన్యం ఉన్న పదార్థాలు అన్నిటితోనూ తాదాత్మ్య భావన సిద్ధించింది. ఎదుటిగా ఉన్న వారి బాధలు, సంతోషాలు వీరికి అనుభూతం అవసాగాయి. ఎదుటి వ్యక్తి ఏదైనా శరీర బాధను అనుభవిస్తున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో ఏ భాగంలోనైతే నొప్పితో బాధపడుతున్నాడో సరిగ్గా తన శరీరంలోని అదే భాగంలో మాస్టర్ గారికి అదే విధమైన నొప్పి, బాధ అనుభవం అయ్యేది. వారికి తన మనసులో ఎవరినైనా చూడాలనిపించగానే కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తులు వారి వద్దకు రావడం జరిగేది. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు హైదరాబాద్లోని జనసమ్మర్దంగా ఉన్న ఒక వీధిలో నడుస్తుండగా వారి మనసులో యోగులు సంకల్పమాత్రాన మనోవేగంతో ఏ ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటే ఆ ప్రదేశానికి తక్షణమే వెళ్ళగలుగుతున్నారు. అది ఏ విధంగా సాధ్యం అని అనుకుంటుండగానే తక్షణమే వారు అప్పుడు నడుస్తున్న ప్రదేశానికి ఎంతో దూరాన ఉన్న ట్యాంక్ బండపై ఉన్నారు. అంటే మాస్టర్ గారిలో నిరంతరం సాగుతున్న సాధనా క్రమంలో వారికి తెలియకుండానే యోగసిద్ధి ప్రాప్తించి భావనా మాత్రం చేతనే వారికి కామగమనం సాధ్యమైంది. ఈ విధంగా పూజ్య మాస్టర్ గారు ఒకవైపు కఠిన సాధనలు చేస్తూనే మరోవైపు సంఘ సంస్కరణ వైపు దృష్టి సారించారు. సంఘ సంస్కరణమనే ఆశయ సాధనలో పూజ్య మాస్టర్ గారి అన్నగారైన వేదవ్యాస గారు కూడా సహకరించేవారు. వారిరువురూ కలిసి కృతయుగ అన్న పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికలో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్తమ జీవన ప్రమాణాలను చాటి చెప్పే వ్యాసాలు, అందుకు స్ఫూర్తిదాయకాలైన పౌరాణిక, సమకాలిక మహాపురుషుల జీవిత చరిత్రలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ ధర్మాల వివరణలు, ఈ విధముగా పలు అంశాలు ప్రస్తావించబడేవి. విశ్వచైతన్యానుభూతి 1963. పూజ్య మాస్టర్ గారి రెండవ అన్నగారైన వేదవ్యాస గారు వారికి తోడుగా షిరిడీ రమ్మంటే పూజ్య మాస్టర్ గారు వారికి షిరిడీ సాయినాథుడిపై ఎట్టి విశ్వాసము లేకపోయినా అన్నగారికి తోడుగా షిరిడీ వెళ్ళారు. అది
ఫిబ్రవరి 8వ తేదీ 1963 సంవత్సరం సాయంత్రం అచ్చడి సమాధి మందిరంలోకి వీరిరువురు ప్రవేశించేసరికి ఆరతి జరుగుతోంది. అది చూచి ఏనాడో పరమపదించిన ఒక వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండటం ఎంతో ఆశ్చర్యకరమని మాస్టర్ గారు అనుకున్నారు. ఆరతి అయ్యాక అన్నయ్య గారు మాస్టర్ గారితో అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే మాస్టర్ గారికి అది ఎంతో వెగటుగా అనిపించింది. ఆ అరుగు లోపల ఉన్నటువంటి బాబా శరీరం ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచి కడుపులో త్రిప్పినట్లయి వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా పూజ్య మాస్టర్ గారు నిద్రపోయారు. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకువ వచ్చి త్వరగా మద్రాస్ హోటల్ కని సమాధి మందిరం మీదుగా పూజ్య మాస్టర్ గారు వెళుతున్నారు. ఆరతి అభిషేకం అయిపోయి పూజారులు తప్ప మరెవరూ అక్కడ లేరు. జీవకళతో కలకలలాడుతున్న బాబా విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళారు పూజ్య మాస్టర్ గారు. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు మాస్టర్ గారికి తోచింది. ఆ స్థితిలో బాబాకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో బాబా తాదాత్మ్యం చెంది ఉన్నారనిపించింది. ఇది కేవలం ఒక భావంగా కాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా మాస్టర్ గారి హృదయాన్ని కబలించింది. మాస్టర్ గారు చుట్టూ లోపల ఏం జరుగుతున్నదో మాస్టర్ గారికి తెలియరాలేదు. అలా ఎంతసేపు గడిచిందో మాస్టర్ గారికి తెలియలేదు. కొంతసేపటికి మాస్టర్ గారు తుల్లిపడి లేచారు. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా. ఇచ్చట కలవే అయినా కలవే, ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా. ఇది చాలు నాకు వేరే వరములెంక ఎందుకు, దేవా మదిని కొలువా. కలిసా నిన్నే నిన్నే, మరిచా నన్నే నన్నే. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా. వేదాలే ఘోషిస్తుంటే యాగాలే నిత్యం చేస్తూ పూజించే భక్తి ఎంతో చూస్తున్నావుగా. ఆకలితో చెయ్యే చాచి వస్తే తన చేతుల్లోని ఆహారం పంచే చేయి చూస్తున్నావుగా. ఇంతలో అన్నయ్య గారైన వేదవ్యాస గారు మాస్టర్ గారి వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆ స్థితిలో నుంచి మేలుకోవటం మాస్టర్ గారికి ఎంతో బాధ అనిపించింది. టైం చూస్తే మాస్టర్ గారు అక్కడికి వచ్చి సుమారు 5 గంటలైంది. అంతసేపు మాస్టర్ గారు నిలబడి బాబా విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నారు. నిజానికి మాస్టర్ గారు కూర్చుని ఉన్నారు. కళ్ళు మూతబడి ఉన్నాయి. భోజనానికి వెళుతూ ఉంటే మాస్టర్ గారికి కలలో నడుస్తున్నట్లుంది. గాఢ నిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు మాస్టర్ గారి మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా వారి స్థితి అలానే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాలు గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దానివలన
మాస్టర్ గారి ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతుండేవారు. శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగేది. ఏమీ తినకున్నా నీరసము, ఆకలి ఉండేవి కావు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్రపట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు, ఆవలింతలు ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలులేని అంశాలు అకస్మాత్తుగా మాస్టర్ గారి మనస్సులో మెరిసేవి. మాస్టర్ గారి పరిచయస్తులందరూ మాస్టర్ గారి దగ్గర తమకెంతో శాంతిగా ఉంటుందనేవారు. పూజ్య మాస్టర్ గారు 1963లో శ్రీ సాయినాథుని అనుగ్రహం చవిచూచాక అంతవరకు ఉన్న భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతం అనే భావం తొలగి భగవంతుడు ఉన్నాడన్న నిశ్చయం ఏర్పడింది. అంతవరకు అన్వేషణలో భాగంగా చదివిన విజ్ఞాన శాస్త్రం అంతా భగవంతుడు ఉన్నాడన్న నిరూపణగా రూపొందింది. శ్రీ సాయి చరిత్రను పరిశోధించిన కొద్దీ భగవంతుడు బాబా వంటి సద్గురువుల రూపంలో భూమి మీద అవతరిస్తుంటాడన్న విశ్వాసం కూడా కలిగింది. కానీ ఒకే భగవంతుని గురించి, ఆయనను చేరుకునే మార్గం గురించి చెప్పే మతాలు ఎన్ని రకాలుగా ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్న మాస్టర్ గారిని వేధిస్తుండేది. నిజంగా మతాలలో భేదమన్నదా, లేక అది ప్రజల యొక్క అవగాహనలో లోపమా అన్న సందేహం కలుగుతుండేది. మాస్టర్ గారి సందేహం తీర్చుకోవడానికి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం, తావో మత గ్రంథాలు, ఆయా మతాలలో పూర్ణ పురుషులుగా రూపొందిన మహాత్ముల చరిత్రలు, బోధలు దొరికినంత వరకు చదవసాగారు. మరొక వంక శ్రీ సాయి చరిత్ర, బోధలు సేకరిస్తుండేవారు. వీలైనంత తరచుగా ఎక్కువ కాలం షిరిడీలో ఉండి శ్రీ సాయినాథుని చిరకాలం సేవించిన మార్తాండ మహల్సాపతి, పిలాజీ గురవ్ కుమారుడు, నానాసాహెబ్ రాసినే, సాయి శరణానంద, ఉద్ధవరావు దేశపాండే మొదలైన వారితో వీలైనంత సమయం ఎక్కువ గడిపేవారు. శ్రీ సాయి చరిత్రలోని ప్రతి అంశాన్ని వారి దగ్గర నుంచి తెలుసుకునేవారు. షిరిడీలో 30 సంవత్సరాలకు పైగా ఉంటున్న శ్రీ శివనేశ్వర స్వామి వేరువేరు భాషలోని శ్రీ సాయి గురించిన గ్రంథాలు, పత్రికలోని వ్యాసాలు ఎంతో ఓర్పుగా మాస్టర్ గారికి చదివి చెబుతుండేవారు. వేరువేరు ప్రాంతాల నుండి శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన కుటుంబాల వారు వచ్చినప్పుడల్లా మాస్టర్ గారికి పరిచయం చేసి వారి నుండి విశేషాలు సేకరించే అవకాశం కల్పిస్తుండేవారు. పూజ్య మాస్టర్ గారు 1963లో శ్రీ సాయి అనుగ్రహం చవిచూచాక అయ్యో సాయిని శరీరంతో చూడలేకపోయానని బాధపడి అప్పుడు ఉన్న మహాత్ముల దర్శనం, ప్రత్యేక ఆశీస్సులు కోరి సాయిని ప్రార్థించారు. ఆ విధంగా సాయినాథుని అనుగ్రహంతో మాస్టర్ గారు ఎంతోమంది మహాత్ములను దర్శించారు. జిల్లెలిమూడమ్మతో పాటు రంగన్నబాబు గారిని దర్శించారు. ఈ రంగన్నబాబు గారు కోదండరామస్వామి భక్తులు. భరద్వాజ మాస్టర్ గారిని రంగన్నబాబు గారు ఎంతగానో అభిమానించేవారు. భరద్వాజ ఎంతో తెలివైనవాడు, గొప్ప సాయిభక్తుడు, రాజకళ అని మాస్టర్ గారిని వర్ణించేవారు. చిన్న కలెక్టర్ బాబు అని ముద్దుగా రంగన్నబాబు గారు భరద్వాజ మాస్టర్ గారిని పిలిచేవారు. అలాగే భరద్వాజ మాస్టర్ గారు జిల్లెలిమూడమ్మ ఆశ్రమంలో ఉంటున్న రోజుల్లో చీరాలలోని అవధూతను గురించి విని వారిని దర్శించారు. జిల్లెలిమూడు నుంచి ప్రెస్ పని మీద బాపట్ల ఎప్పుడు వచ్చినా చీరాల వెళ్ళి స్వామిని తప్పక దర్శించుకునేవారు. వెళ్ళినప్పుడల్లా భరద్వాజ మాస్టర్ గారి చేత చీరాల స్వామి టిఫిను, కాఫీ, సిగరెట్టు సేవింపజేసేవారు. స్వామిని దర్శించినప్పుడల్లా మాస్టర్ గారికి చిత్తశాంతి కలిగి ఆ తర్వాత సుమారు 1 నెల రోజుల వరకు ఉండి మాస్టర్ గారు నిత్యము చేసుకునే ధ్యానాన్ని ఎంతో పటిష్టం చేసేది. మాస్టర్ గారు చీరాల స్వామి వారి వద్దకు వెళ్తూ ఉంటే వారి తండ్రి దగ్గరికి వెళ్తున్నట్లు అనిపించేది. ఈ అఖిల జగత్తు ఒక ఎత్తు, చీరాల స్వామి ఒక ఎత్తు అనిపించేది మాస్టర్ గారికి. అలాగే ఈ చరాచర జగత్తులోని ప్రతి అణువులోనూ ఒకే బ్రహ్మం నిండి ఉన్నట్లు అనుక్షణము చీరాల స్వామి దర్శిస్తుంటారని మాస్టర్ గారు అనేవారు. పూజ్య మాస్టర్ గారు 1969లో నెల్లూరు జిల్లా విద్యానగర్లో NBKR సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరారు. దాదాపు 12 సంవత్సరాల పాటు అంటే 1981 వరకు ఒకవైపు తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ విద్యార్థుల, సహా అధ్యాపకుల ప్రశంసల్ని పొందారు. మరోవైపు
తాను కనుగొన్న సత్యాన్ని తూచా తప్పక పాటిస్తూ తోటి వారితో అరమరికలు లేకుండా జీవిస్తూ వచ్చారు. ఈ 12 సంవత్సరాల కాలమంతా తపోదీక్షలో సాగించారు. శ్రీ మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్న కాలంలో తమ నెల జీతంలో ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఆర్థికంగా ఆదుకునేవారు. విద్యార్థులు కళాశాల చదువులో ఉత్తీర్ణులై తదుపరి విద్యకై తిరుపతి, అనంతపూర్, హైదరాబాద్ మున్నగు విశ్వవిద్యాలయాల్లో చేరిన తర్వాత కూడా వారికి డబ్బులు పంపించేవాళ్ళు. మాస్టర్ గారి ప్రేమాభిమానాలు, ఆర్థిక సహాయం లేనిచో నాకు యూనివర్సిటీ చదువు ఎక్కడిది అంటారు చెన్నయ్య గారు. అలాగే మాస్టర్ గారు ఫీజు కట్టకపోతే డిగ్రీలో నా పరీక్షలే నిలిచిపోయి ఆ సంవత్సరం వృధా అయ్యేది అంటారు శ్రీ గోపాల్ గారు. స్టూడెంట్స్ గారు మాత్రమే కాకుండా ప్రతిఫలాపేక్ష లేని సహాయాన్ని పక్కవారికి కూడా అందించేవారు. పూచి ఉండి బ్యాంకులో నిప్పించి వారు చెల్లించకపోతే వీరే కట్టుకున్నారు. గోవిందయ్య అనే వ్యక్తి వచ్చి బాధలు చెప్పుకొని షాప్ పెట్టుకుంటానని చెప్పగానే అతనేమిటి, ఏం చేస్తాడు, ఏ ఊరు అని ఆలోచించకుండా బ్యాంకులో నిప్పించగా చివరకు తీసుకున్నవాడు ఉడాయించగా మాస్టర్ గారే కట్టుకున్నారు. ఎప్పుడూ చంకలో చేతి నిండా పుస్తకాలు మోసుకుని సన్నగా ఉండి సాదాసీదా ప్యాంటు షర్టు వేసుకుని కళాశాలకు వెళ్ళేవారు. మొదట్లో హిల్వ్యూ క్యాంటీన్లోనూ తర్వాత సుబ్బమ్మ మెస్సులోనూ అందరితోనూ కలిసి భోంచేసేవారు. విద్యానగర్లో ఉన్నప్పుడు మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు శ్రీ సాధక్ గారిని తెల్లవారుజామున భరద్వాజ్ మాస్టర్ గారిని నిద్ర లేపుతూ, అరే భాయ్ లే, నమాజ్ టైం అయింది, నమాజ్ చేసుకో భాయ్, అల్లా అనుగ్రహిస్తాడు అని లేపేవారు. స్టాఫ్ మరియు స్టూడెంట్స్తో కలిసి చక్కగా క్రికెట్ ఆడేవారు. పూజ్య మాస్టర్ గారు మీడియం ఫాస్ట్ బౌలర్ అని స్టూడెంట్స్ అంతా చెప్పుకునేవారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరికున్నా అవతల వారు ఎక్కువగా క్లోజ్గా కలిసేవారు కాదు. స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీగా భరద్వాజ్ మాస్టర్ గారు స్టాఫ్ మీటింగులో సిబ్బంది అవసరాల విషయంలో అసోసియేషన్ తరపున మేనేజ్మెంట్ వారిని నిర్మోహమాటంగా అడిగేవారు. చాలా యాక్టివ్గా ఉండేవారు. సరిగ్గా సమాధానం వచ్చే వరకు మేనేజ్మెంట్ను వదిలేవారు కాదు. మొదట్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఒక ఏడాది పాటు గడిపి తర్వాత వేరే ఇంటికి వచ్చారు. విద్యానగర్ వదిలి వెళ్ళే వరకు ఆ అద్దె ఇంటిలోనే ఉన్నారు. అదే ఇంటిలో వారి పక్క పోర్షన్లో కొన్నేళ్ళు శ్రీ రాధాకృష్ణ గారు ఉండేవారు. మాస్టర్ గారికి 1975లో వివాహం అయ్యాక అన్ని గదులు తామే అద్దెకు తీసుకున్నారు. ఆ గృహం అతి సామాన్యంగా ఉండేది. మొదటి గదిలో సత్సంగం జరిగేది. ఆ గదిలో బాబా ఫోటో, అవధూతల ఫోటోలు ఉంచి ఎదురుగా మాస్టర్ గారు కూర్చునేవారు. వెనుక గదిలో పుస్తకాలు, సూట్ కేసులు, సంచి మొదలైన వస్తువులు ఉండేవి. పక్కనే గదిలో మాస్టర్ గారు ధ్యానం చేసుకుంటూ అక్కడే పడుకునేవారు. ఆ ఇంటిలోనే సత్సంగాలు జరిగేవి. రామభక్తుడు శ్రీ రంగనబాబు గారు, అవధూత వెంకటస్వామి గారు, సమర్థ నారాయణ మహారాజు గారు, పూర్ణానంద స్వామి గారు మొన్నగు చాలామంది మహాత్ములు పావనం చేసినటువంటి గది అది. మొదట్లో క్రిస్టియన్ విద్యార్థి పూర్ణచంద్ర ప్రసాద్ ప్రశ్నతో ప్రారంభమైన సత్సంగం నిరంతరంగా 1981 వరకు 12 సంవత్సరాలు జరిగింది. కులమతాలకు అతీతుడైన ఒక తపోమూర్తి, ప్రేమమూర్తి, పుణ్యమూర్తి, మేధావి, సంఘ శ్రేయోభిలాషి అయిన అధ్యాపకునికి నిలయమైంది ఆ ఇల్లు. ఎందరెందరో సాధుసత్పురుషులు, జిజ్ఞాసులు, ఆర్తులు, అర్ధార్థులు హాయిగా ఊరట పొంది మనశ్శాంతి నొందినది ఆ ఇంట్లోనే. పల్లెల నుండి బండ్లు కట్టుకుని వచ్చి మరీ సత్సంగాల్లో పాల్గొనే భక్తజనుల పాలిట దేవాలయం, మసీదు, చర్చి ఆ సాదాసీదా ఇల్లు. ప్రదేశంలో మాస్టర్ ఈ చిన్న రూమ్లో మాస్టర్ పడుకునేవారు. ఆ పాము కుబుసం వదిలిన ప్రదేశం కూడా ఇదే. అలాగే ఇక్కడ అమ్మగారు ఉన్నటువంటి గది ఇలా ఉంటుండేది. ఈ తపోవనం అనేటువంటిది ప్రతి ఆ యొక్క భాగం కూడా మాస్టర్ యొక్క పాద స్పర్శతో పునీతమైనటువంటి ప్రదేశం. ఈ గోడలన్నీ కూడా వారి యొక్క హస్తస్పర్శతో పునీతమైనటువంటి ప్రదేశాలు కాబట్టి దాన్ని యథాతథంగా ఉంచాలి అనేటువంటి సంకల్పంతో గురు కుటుంబం మనందరికీ దాన్ని ఒక శాశ్వతమైనటువంటి ఒక ప్రసాదంగా ఉంచాలి అనేటువంటి భావంతో దానిలో ఏ విధమైన మార్పులు లేకుండా దాన్ని పూర్తిగా పరిరక్షణ ఏర్పాటు చేసి దాన్ని ఎన్ని తరాలైనా కానీ మాస్టర్ గ్రంథాలు చదువుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా చూడండి ఏ విధంగా సంరక్షణ దానికి ఏర్పాటు చేశారు.
చీరాల స్వామి పూజ్య మాస్టర్ గారి గురించి అందరినీ అడుగుతూ ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అనేవాళ్ళు. ఒకసారి చీరాల స్వామి భరద్వాజ మాస్టర్ గారికి ఒక చీరను ప్రసాదించి ఇది కప్పుకో అయ్యా అన్నారు. అది చూచిన కొందరు భరద్వాజ మాస్టర్ గారు గృహస్థులు అవ్వవలసి ఉంటుందని స్వామి యొక్క చర్యకు అర్థం అని అన్నారు. 1973 సంవత్సరంలో పూజ్య మాస్టర్ గారు విద్యానగర్లో కాలేజీలో తన తరగతి గదిలోకి వెళ్తుండగా ఒక ప్రత్యేక దర్శనంతో చీరాల స్వామి వారిని దర్శించాలని చెప్పి అభిలాషతో వెంటనే చీరాల వెళ్ళారు. అప్పుడు ఆ మర్నాడే భరద్వాజ మాస్టర్ గారి సమక్షంలో చీరాల స్వామి తుది శ్వాస విడిచారు. రాఖాడి బాబా. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు జల్లెలమూడిలో ఉండగా పూర్ణానంద స్వామి వారి ద్వారా వారి గురువైన రాఖాడి బాబా గారి గురించి విని రమణానంద అనే పూర్ణానంద స్వామి శిష్యునితో కలిసి రాఖాడి బాబా దర్శనానికి వెళ్ళారు. భరద్వాజ మాస్టర్ గారిని చూస్తూనే రాఖాడి బాబా నమస్కరించుకోమన్నట్లుగా తమ పాదాలను ముందుకు చాపారు. అంతేగాక బాలసేవ, నువ్వు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి అన్నారు. అలాగే రాఖాడి బాబా మాటల్లో భరద్వాజ మాస్టర్ గారిపై ఆయనకు గల ప్రత్యేకమైన ఆదరణ స్పష్టంగా వ్యక్తం అవటం చూస్తాం. ఈ ప్రదేశం, ఈ అనసూయ ఆశ్రమం నీకు పాత చోటే, కొత్త ప్రదేశం కాదు, నీ తల్లి ఒడిలో ఉన్నావు అని భరద్వాజ మాస్టర్ గారితో అనటం. అలాగే పూర్ణానంద స్వామి శిష్యులైన రమణానంద గారితో రాఖాడి బాబా అనసూయ తల్లి ఒడిలో భరద్వాజని ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు, ఆ అబ్బాయి నువ్వేమీ ఆటంకపరచవద్దు అని అనటం. ఇవన్నీ చూస్తే భరద్వాజ మాస్టర్ గారు సాక్షాత్తు అత్రి అనసూయల తనయుడు దత్తాత్రేయుడేనని రాఖాడి బాబా గారు స్పష్టం చేసినట్లు అర్థమవుతుంది. చివటం అమ్మ. పూజ్య మాస్టర్ గారు 1973 సెప్టెంబర్లో ఏలూరుకు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారు. అక్కడ చివటం అమ్మ గురించి మొట్టమొదటిసారిగా విని ఒక ఆదివారం నాడు అమ్మ దర్శనానికే బయలుదేరారు. చివటం ఊరి పొలిమేరలు చేరేసరికి చివటం అమ్మ రోడ్డు మీద ఎదురుగా వస్తూ మాస్టర్ గారికి కనిపించారు. దిగంబరి అయిన అమ్మను గుర్తించిన భరద్వాజ మాస్టర్ గారు నమస్కరించుకోవటానికి అమ్మను సమీపిస్తుండగా చివటం అమ్మయే స్వయంగా ఆ రోడ్డు మీద భరద్వాజ మాస్టర్ గారి పాదముల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మ లేవగానే మాస్టర్ గారు అమ్మ చేతికి పువ్వులు పండ్లు సమర్పించుకొని ఆమెకు మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేశారు. పూజ్య మాస్టర్ గారు చివటం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చివటం అమ్మ ఎంతో కాలానికి వచ్చిన కన్న కొడుకును చూసినట్లు ప్రవర్తించేవారు. పూజ్య మాస్టర్ గారు విద్యానగర్లో నిర్మిస్తున్న షిరిడి సాయిబాబా మందిరానికి చివటం అమ్మ తమ ఆశీస్సులనిచ్చి 116 రూపాయలు విరాళంగా పంపి తమ భక్తులైన విశయ పంతులు గారిని స్వయంగా మందిర ప్రారంభోత్సవానికి పంపించారు. అలాగే మందిర ప్రారంభోత్సవం కుంభాభిషేక మహోత్సవానికి తమ భక్తులను పంపారు. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షంగా అమ్మ తమ భక్తులతో ప్రత్యక్షంగా చెప్పేవారట. పూజ్య మాస్టర్ గారు పుట్టపర్తి గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా దేశ విదేశీయులచే పూజింపబడుతున్న ప్రేమమూర్తిని దర్శించి విశేష ఆశీస్సుల్ని పొందారు. అంతేగాక మాస్టర్ గారు రచించిన ది సుప్రీం మాస్టర్ శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర గ్రంథానికి స్వామి ప్రశంసలు అందించారు. ఈ గ్రంథరచన వైట్ఫీల్డ్ బెంగళూరులో జరిగింది. గ్రంథరచన పూర్తి అయ్యాక శ్రీ సత్యసాయిబాబా వీరికేసి నిశితంగా చూస్తూ చాలా సంతోషం, బాగుంది బంగారు అంటూ వ్రాతపతిని ప్రత్యేకంగా స్పృశించి ఆశీస్సులు అందించారు. పరాడ్సింగ అనసూయమాత. నాగపూర్ సమీపంలోని పరాడ్సింగాలోని శ్రీ అనసూయమాతను దర్శించిన మాస్టర్ గారు వీరి ఆశీస్సుల్ని నిండుగా పొందారు. సరైన బట్టల్ని ధరించని వీరు మన తెక్కను కుదిర్చే యోగినులు అని మాస్టర్ గారు చెప్పేవారు. సంత్ గులాబ్ బాబా. వీరు మహారాష్ట్రలోని కాటేల్ ప్రాంతంలోని మహనీయులు. వీరిని దర్శించిన మాస్టర్ గారు లోకానికి సిద్ధపురుషులుగా పరిచయం చేశారు. శ్రీ గులాబ్ బాబా మహారాజ్ ఒంగోలు పట్టణానికి విచ్చేసి షిరిడి సాయి మందిర కుంభాభిషేకంలో పాల్గొని భక్తజనులకు ఆశీస్సులు అందించారు. అలాగే విద్యానగర్లో షిరిడి సాయి మందిరంలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిన వీరు ధ్యాన మందిరంలోని మాస్టర్ గారి పటానికి మోకరిల్లారు. సమర్థ నారాయణ మహారాజ్.
సమర్థ రామదాస స్వామి సాంప్రదాయానికి చెందిన పీఠాధిపతులు వీరు 1975లో భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో తన గదిలో సత్సంగంలో సకల సాధు స్వరూపి షిరిడీ సాయి అన్న అధ్యాయం చదువుతుండగా వచ్చి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. శ్రీమతి రేవతమ్మ వీరు మద్రాసు వాస్తవ్యులు, తపస్విని, అవధూత, యోగిని, మాయీమాత సేలం శిష్యురాలు. శ్రీ మీనాక్షిదేవి అనుగ్రహం పొందిన వీరిని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు దర్శించారు. విద్యానగర్ శ్రీ షిరిడీ సాయి మందిర నిర్మాణానికి ప్రత్యేక ఆశీస్సులతో 116 రూపాయలు పంపిస్తూ ఇది రేవతమ్మ ప్రసాదం కాదు, మీనాక్షిదేవి ప్రసాదం అన్నారు. మాయీమాత తమిళనాడులో సేలం ప్రాంతంలో సంచరించిన గొప్ప యోగిని. సుమారు 300 సంవత్సరాల పైగా జీవించిన వీరు 1993లో సమాధి చెందారు. భరద్వాజ్ గారు వీరిని దర్శించి ఆశీస్సుల్ని పొందారు. కడప అవధూతేంద్రులు వీరిని దర్శించిన భరద్వాజ మాస్టర్ గారు వీరు గొప్ప అవధూతలని తెలియజేశారు. అందరినీ కసిరికొట్టే అవధూత స్వామి భరద్వాజ మాస్టర్ గారిని వారి సత్సంగ సభ్యుల్ని మాత్రం ఆదరించేవారు. ఖాన్ సాహెబ్ వీరు కర్నూలు పట్టణంలో సంచరించిన గొప్ప ముస్లిం మౌలియా. భరద్వాజ మాస్టర్ గారు వీరిని దర్శించి ఆశీస్సులను పొందారు. అవధూత రామిరెడ్డి తాత కల్లూరుకు చెందిన అవధూత శ్రీ రామిరెడ్డి తాత గారిని భరద్వాజ మాస్టర్ గారు 1986 ప్రాంతంలో దర్శించారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తాతగారిని చాలాసార్లు దర్శించి ప్రత్యేక ఆశీస్సుల్ని పొందారు. మాస్టర్ గారి అన్వేషణలో ఇంకా పూండి బాబా, గోపాలస్వామి, కాళహస్తి స్వామి ఇంకా చాలామందిని దర్శించేవారు. ఎందరో మహనీయులు అవధూతులు భరద్వాజ మాస్టర్ గారిని గురించి, వారు మానవాళి శ్రేయస్సుగా చేస్తున్న కృషిని గురించి ఎంతగానో ప్రశంసించారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. రామిరెడ్డి తాత వీరు భరద్వాజ మాస్టర్ గారింటికి వచ్చేసినప్పుడు మాస్టర్ గారి ఫోటో వంక చూసి, ఈయన దత్తాత్రేయుడు, ఈ ఇంట్లో స్థిరంగా ఉన్నారు, జ్ఞానం తెలిసినవారు అన్నారు. పూర్ణానంద స్వామి మాస్టర్ గారిని సాయిబాబాను ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నింపుకున్న సాయి భక్తుడు భరద్వాజ. ఆయన సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించి సఫలం చేయగలదు అన్నారు. శ్రీ విద్యోపాసకులు బ్రహ్మవేత్తలు అయిన శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తనకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్న నిరహంకారులైన భరద్వాజ మాస్టర్ గారిని చూసి నవ్వుతూ, మీరు నా ఆశీస్సులు కోరుతున్నారా? శ్రీ గురు చరిత్ర వ్రాసిన మీకు ఆశీస్సులు అందించగలవారు ఎవరున్నారు అన్నారు. నాగమనేంద్ర స్వామి ఈయన అనంతసాగరం నెల్లూరు జిల్లాకు చెందిన మహనీయులు. వీరు మాస్టర్ గారి గురించి చెప్తూ, ఆయన చల్లని కొండ, ఆయన చుట్టూ దొంగలు చేరారు, ఆయన దొంగలను బాగు చేయాలంటాడయ్యా, ఎక్కడైనా దొంగలు బాగుపడతారటయ్యా అనేవారు. సుధీంద్రబాబు గారు తణుకు చెందిన సుధీంద్రబాబు గారు ధర్మము పాపభీతి అడుగంటిపోయిన ఈ సమాజాన్ని ఆధ్యాత్మిక సంపదతో దైవభక్తితో నింపి పవిత్రమనరించాలనే ప్రయత్నంలో ఆయన కాలానికి ఎదురెదుతున్నారు. అక్షరాల ఆచార్య పదవికి మాస్టర్ గారు అర్హులు అన్నారు. మాలిక్ బాబా వీరు డోనుకి చెందిన మహనీయులు. వీరు మాస్టర్ గారి గురించి, ఓ ఆంఖోం మే దేఖో బాబా హై, సాయిబాబా హై, ఆయన కన్నులను చూడండి, ఆ కన్నులలో సాయిబాబా నిండి ఉన్నారు అని అన్నారు.